హలో అందరికీ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాం. సో ఈ వీడియోలో ఏంటంటే అమెరికాలో హాలోవీన్ అని చెప్పి ఒక ఫెస్టివల్ ఉందన్నమాట. దాని గురించే ఈ వీడియో ఉండబోతుంది. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ హాలోవీన్ ఫెస్టివల్ అనేది దయ్యాల పండగ అంటారనమాట అమెరికాలో. సో ఇది యూరోప్ నుంచి ఒరిజినేట్ అయిన ఒక ఫెస్టివల్ అనమాట. సో యూరోపియన్స్ అమెరికాకి ఈ ఫెస్టివల్ని తీసుకొచ్చారని చెప్పి చెప్తూ ఉంటారనమాట. ఈ ఫెస్టివల్ రోజు ఎవరైతే యాన్సిస్టర్స్ అందరూ చనిపోయారో వాళ్ళందరూ మళ్ళీ ఇంటికి వస్తారు, విజిట్ చేస్తారు అని ఒక బిలీఫ్ ఉందన్నమాట. సో అందుకే ఇక్కడ అమెరికాలో అన్ని హౌసెస్ చాలా భయానకంగా డెకరేట్ చేసి పెడతారు. సో ఆ డెకరేషన్ చూసి భయపడి ఆ యాన్సిస్టర్స్ అంటే దయ్యాలు వెళ్ళిపోతాయని చెప్పి వీళ్ళకి ఒక పెద్ద బిలీఫ్ అనమాట. సో అందుకని చాలా వరకు మ్యాక్సిమమ్ అందరూ వాళ్ళ హౌసెస్ని డెకరేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో అందులో ఒక భాగమే ఇలాంటి ఈవెంట్స్ అనమాట. సో హాలోవీన్ టైంలో ఏంటంటే చాలా ఈవెంట్స్ ఇలాగ జరుగుతూ ఉంటాయి. సో మేము అలా ఒక ఈవెంట్కి వచ్చాము. మేము ఆ ఫ్రెండ్స్, మా హస్బెండ్ అందరం కలిసి. సో ఈవెంట్ అయితే చాలా చాలా బాగుండింది. ఇది ఏంటంటే మేజ్ అనమాట. సో ఈ మేజ్లోకి వెళ్ళి మనము అక్కడ కొన్ని పికప్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఆ పాయింట్స్ని వెళ్ళి మనం టిక్ ఆఫ్ చేసుకుని రావాలన్నమాట. అంటే మనకి ఒక రూట్ మ్యాప్ ఇస్తారు. ఆ రూట్ మ్యాప్ తీసుకుని ఇక్కడ ఏమేమి ఉన్నాయి అని చెప్పి చూసుకుంటూ ఆ లొకేషన్కి వెళ్ళామా లేదా అని చెప్పి జస్ట్ టిక్ చేసుకుని రావటమే అనమాట. సో ఇది జస్ట్ ఫర్ ఫన్ కోసమే. ఇందులో ఏమీ లైక్ ప్రైజెస్ విన్నింగ్ అట్లాంటివి ఏం లేవు. అక్కడ తను ఏం చెప్పిందంటే $10 అనమాట టికెట్ ఒక్కొక్కటి. యాక్చువల్లీ దీనికి జస్ట్ మేజ్ అనమాట అంతే. ఇందులో భయంకరమైన సౌండ్స్ అలాంటివి ఏం లేవు. ముందు ఉంది ఒకటి హారర్ మేజ్ అని చెప్పి, కానీ దాంట్లో చాలా భయంకరమైన సౌండ్స్ అవన్నీ వస్తాయంట లోపలికి వెళ్తే. సో మేము వెళ్ళిన మేజ్లో నుంచి బయటికి రాగానే మాకు ఒక చిన్న చాక్లెట్ ఇస్తారని చెప్పిందాము, అంతే, ఇంకేం లేదు. దిస్ ఇస్ జస్ట్ ఫర్ ఫన్ అంతే. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇక్కడ తను మాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉందన్నమాట. అసలు ఏంటి, లోపలికి ఎట్లా వెళ్ళాలి, ఏంటి, ఏమేమి ఉంటాయి. మాకు ఇన్స్ట్రక్షన్స్ చెప్పింది ఏంటంటే అది మొత్తం షుగర్ కేన్ అనమాట ఫామ్. దాంట్లో ఏం టచ్ చేయొద్దు, అది ఇది అని మొత్తం చెప్తూ ఉండిందనమాట. సో మేమైతే స్టార్ట్ అయిపోయినాం ఇంకా ఇన్స్ట్రక్షన్స్ విని. మేమందరం కలిసి, మాకు అసలు అర్థం కాలేదు. మా హస్బెండ్ ఒక్కళ్ళకే ఆ రూట్ మొత్తం అర్థమైందనమాట. సో హీ గైడ్ చేస్తూ ఉండే అనమాట. వెళ్తా ఉన్నాము. ఇలా వెళ్తూనే ఆటోమేటిక్గా కొంతసేపటికి అసలు చీకటి అయిపోయింది. చాలా చాలా భయం వేసింది. నేనైతే ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం మేజ్లోకి. సో మీరు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఫేస్ చేసి ఉంటే ప్లీజ్ నాకైతే కమెంట్స్లో చెప్పండి. ఐ నో ఇది అక్టోబర్లో జరిగిన వీడియో. సో హాలోవీన్ అనేది అక్టోబర్లో వస్తుంది ప్రతి ఇయర్ సేమ్ డేట్కి. ఏం చేంజ్ కాదనమాట. కానీ డ్యూ టు సమ్ రీజన్స్ చాలా ల్యాగ్లో ఉన్నాం ఇప్పుడు మనం వీడియోస్. సో నేను తొందరగా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను, మిగతావన్నీ కూడా. సో మీరైతే సో ఇలాగ మొత్తం వెతుక్కుంటూ ఇంకా చీకటి అయిపోయిందని చెప్పి భయం వేసి వెనక్కి వచ్చేసామన్నమాట. సో పక్కన చెప్పాను కదా హారర్ మేజ్ ఉందని చెప్పి, అక్కడ నుంచి వింత సౌండ్స్ అండ్ పొగలు అలా వస్తూ ఉన్నాయన్నమాట. నాకైతే చాలా భయం వేసింది. అండ్ దట్టు అది అక్టోబర్ కాబట్టి చాలా చాలా చల్లగా ఉండిందనమాట. అందుకని ఆ చలికి తట్టుకోలేక ఇంకా బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి చిన్న చిన్న డెకరేషన్స్ పెట్టారనమాట. సో ఇంకా నైట్ అయిపోయింది కాబట్టి లైటింగ్ వేశారు. ఆ లైటింగ్లో ఇలాంటివన్నీ భయానకమైనవి అని చెప్పి ఇట్లా మొత్తం పెట్టారనమాట. లైటింగ్స్ చాలా బాగుండింది. ఇంకా దీనికంటే చాలా పెద్ద పెద్ద ఈవెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ మాకు ఇది దగ్గరలో ఉందని చెప్పి ఇక్కడికి వెళ్ళామన్నమాట. చాలా ఎంజాయ్ అయితే చేసినాము. భయం వేసింది. ఇలాంటివన్నీ అస్థిపంజరాలు ఉన్నాయన్నమాట, వాటిని పట్టుకోవడానికి చాలా భయం వేసింది అనమాట. బట్ స్టిల్ నలుగురం చాలా బాగా ఎంజాయ్ చేసినాము. మీకు ఫస్ట్లో చూపించినట్టు అక్కడ ఫుడ్ స్టాల్స్ అనేవి చాలా చాలా ఉండే అనమాట. కానీ అవన్నీ నాన్ వెజ్ అట్లా ఉండే అనమాట. సో మేము బయటకు వస్తే హలాల్ ఫుడే తింటాము కంపల్సరీ. సో హలాల్ మీట్ లేదని చెప్పి మేము అక్కడ ఏం ట్రై కూడా చేయలేదన్నమాట. వచ్చేటప్పుడే మంచిగా డామినోస్ పిజ్జా ఒకటి తిన్నాము, వెజ్ పిజ్జా. చాలా చాలా బాగుండింది అనమాట. సో ఇంకా దాంతో మేనేజ్ అయిపోయింది మొత్తము. సో ఇదే అనమాట. ఇది మొత్తం ఇవన్నీ స్కేరీగా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ స్కేరీ ఈవెంట్స్. సో ఆ సౌండ్స్కే మనకు భయం వేస్తుంది. సో ఆ స్కేరీ ఈవెంట్స్ కొంచెం పైన అలా చూసుకుని ఇంకా వెనక్కి వచ్చేసాము. సో ఇది ఒక సిట్అవుట్ ఏరియా అనమాట.
కానీ చలి మాత్రం చాలా చాలా ఎక్కువగా ఉండింది. అసలు చలికి తట్టుకోలేకపోయామన్నమాట. కానీ అక్కడ ఒక బాన్ఫైర్ ఉండింది, చాలా బాగుండింది, అది కూడా చూపిస్తాను. ఈ ప్లేస్లో ఫొటోస్ అయితే చాలా చాలా బాగా వచ్చినాయి అనమాట. నెక్స్ట్ బాన్ఫైర్ వస్తుంది చూడండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్.